హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ కీమా మసాలా ఫ్రెండ్స్. ఎగ్ కీమా మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 60 ml ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలను వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఆనియన్స్ను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి 5 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా 2 టమోటాలను కూడా అదేవిధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి ఎలా ఫ్రై అయ్యాయో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి మనకి 50% ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అందుకని ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మరలా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో ప్యూరీని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ప్యూరీని మొత్తం కలిసేటట్టు బాగా కలిపి ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 6 గుడ్లను ఉడకబెట్టి ఈ విధంగా తొక్కు తీసుకొని 4 గుడ్లను మాత్రం ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా వీలైనంత చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మొత్తం తీసుకొని మిగిలిన 2 గుడ్లని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పేస్ట్ అనేది ఫైన్గా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ను వేసి మరొక 2 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. రెండు నిమిషాలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత మూత తీసి చూసేద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా, మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి అడుగంటకుండా ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసేసుకోవాలి. ఎగ్స్ను వేసిన తర్వాత మెల్లగా ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మరొకసారి కలిపి ఈ విధంగా కలిపి ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగిన ఉప్పును వేసుకొని మనం తురిమి పెట్టుకున్న 2 కోడిగుడ్లను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా తురుముకున్న కోడిగుడ్లను వేసేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి.
2 నిమిషాల తర్వాత మనకు ఎగ్ కీమా మసాలా అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కీమా మసాలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఈ విధంగా కాస్త లూజ్‌గా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కీమా మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.